ఇట్లాంటి తక్కువ బ్రాండ్ క్వాలిటీ ఉన్నది కొన్నావు అనుకో, చూడగానే అర్థమైపోతుంది జూడియో అని. బట్ ద ప్రాబ్లం అదే కదా, వాష్ చేసిన తర్వాత ఈ లుక్ ఉండదు మళ్ళీ దీంట్లో. ఇంకా జీన్స్ క్వాలిటీ కూడా నాకు అంత నచ్చదు జూడియోలో. స్టైలిష్గా ఉండాలంటే అందరికి బ్రో 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 ఇటు 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 స్టైలిష్గా ఉండాలంటే అందరూ మనీ ఉండాలనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ట్రూ. ఈరోజు జస్ట్ 1500 రూపీస్తో జూడియోలో ఒక కంప్లీట్ అవుట్ఫిట్ని క్రియేట్ చేయబోతున్నాం. సో లెట్స్ సీ 1500 రూపీస్లో మనకు జూడియోలో ఏమేమి దొరుకుతుందో ఒక కంప్లీట్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేద్దాం. అండ్ ఆ అవుట్ఫిట్ని మీలో ఒకరికి గివ్ అవేగా ఇవ్వబోతున్నా. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. జూడియో యాక్చువల్లీ వర్తా కాదా అని నువ్వే చెప్పాలి. నాకు 1500 బడ్జెట్ యాక్చువల్లీ ఎక్కువ అనిపిస్తుంది, కానీ రియల్గా ప్రైజెస్ చూస్తే మనకు ఒక అవుట్ఫిట్ వస్తుంది కంప్లీట్లీ. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఏమేమి తీసుకుందాం 1500 రూపీస్కి అని. సో లెట్స్ సీ వాట్ విల్ గెట్. చాలా ఎక్సైటెడ్గా కూడా ఉంది. ఈ సిరీస్ని ఏం పేరు పెట్టాలో అది కూడా మీరే చెప్పాలి. సో వాట్ షుడ్ ఐ గివ్ దిస్ సిరీస్? ఈ నేమ్ ఏం పెట్టాలి సిరీస్ కి? యూ షుడ్ లెట్ మీ నో. ప్రైజెస్ చూస్తే బాగానే ఉంది కంపేర్ టు లాస్ట్ టైం నేను వచ్చినప్పటి నుంచి కొంచెం ప్రైజెస్ కూడా పెరిగినాయి అనుకుంటా. సో ఇట్స్ అరౌండ్ 600 రూపీస్ ఒకటే ఉంది. షర్ట్ ఒకటే 600. మళ్ళీ మనకి బాటమ్స్ చాలా కష్టం దొరకడం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ టీ షర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. దిస్ సంథింగ్ రియలీ గుడ్. యూ క్యాన్ కీప్ దిస్ అసైడ్. నిజం చెప్పాలంటే జూడియో కలెక్షన్ యాక్చువల్లీ చాలా ఇంప్రెసివ్. సమ్మర్ కోసం ఇలాంటి ట్యాంక్ టాప్స్ కావాలన్నా, టీ షర్ట్స్ కావాలన్నా దే హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్. నిజం చెప్తున్నా, షర్ట్స్ కూడా సమ్మర్ కోసం బాక్సీ ఫిట్ షర్ట్స్ చాలా ఉన్నాయి దగ్గర. అండ్ జస్ట్ లుక్ అట్ దిస్, లుక్ సో గుడ్. కాలేజ్ కి ఎక్కడికైనా వేసుకోవాలంటే రియల్లీ చాలా ఇంప్రెసివ్ ఇది. అండ్ ఈవెన్ దిస్ జర్సీ కైండ్ ఆఫ్ థింగ్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నాయి. జర్సీ కైండ్ ఆఫ్ థింగ్ ఇది కూడా చాలానే బాగుంది. లెగసీ అని ఉంది. ఇంకా ద ప్రింట్ ఈస్ ఆల్సో గుడ్, డీసెంట్ ఉంది. మరీ హెవీ అని చెప్పలేను. మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుంది అంటే ఫస్ట్ వాష్ తర్వాత ఇట్స్ గాన్. దీన్ని చాలా కేర్ఫుల్ గా వాష్ చేయాలి. వాష్ చేసేటప్పుడు కూడా మోస్ట్లీ బ్రషెస్ ఏది యూజ్ చేయకండి. జస్ట్ వామ్ వాటర్ లో డిప్ చేసినామా, వామ్ వాటర్ లో మళ్ళీ కోల్డ్ వాటర్ లో డిప్ చేసినామా, పెట్టేసినామా, అంతే. ఏం చేయదు ఇంకా. నువ్వు దీన్ని బ్రష్ చేయడం, వాషింగ్ మిషన్ లో వేయడం చేసినామంటే గాన్. ఇవి ఫస్ట్ వాష్కే గాన్. సమ్మర్ లో నువ్వు ఇంట్లో వేసుకొని ఏమైనా టీ షర్ట్ కావాలంటే జూడియో బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 200లో నీకు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20-30 అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ చూడు, అక్కడ 399 ప్రైస్ ట్యాగ్ ఉన్నాయి. ఇక్కడ పోలోస్ ఉన్నాయి, పోలోస్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ పోలోస్ అవి కూడా ఇంట్లో వేసుకోనికి, లేదంటే రెగ్యులర్గా డైలీ వేసుకోనికంటే జూడియో 100% వర్త్. నేను కూడా చాలానే టీ షర్ట్ తీసుకుంటా జూడియోలో రెగ్యులర్గా ఇంట్లో వేసుకోనికి, లేకపోతే నైట్ టైం లాంచ్ వేర్ టైప్ వేసుకోనికి. జూడియో ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే ఫ్యాబ్రిక్లో నీకు ఆ ఇరిటేషన్ ఉండదు మోస్ట్లీ జూడియోలో. సో దట్స్ ద థింగ్. దానివల్ల నేను మోస్ట్లీ జూడియో ప్రిఫర్ చేస్తా. షర్ట్స్ అయితే రిసార్ట్ షర్ట్స్ అయితే యాక్చువల్లీ చాలా బాగున్నాయి. ఐ హావ్ సీన్ దస్ రిసార్ట్ షర్ట్. నువ్వు గోవాకి వెళ్తున్నా, లేదంటే ఎక్కడికైనా ట్రిప్కి ఎక్కడికైనా వెళ్తున్నావు అనుకో, ఇలా బీచ్ వైపు గమ్మున జూడియోకి వచ్చేసి ఒక 1500-2000 పెట్టుకో, కొన్ని ఈజీగా 4-5 షర్ట్స్ వచ్చేస్తాయి. సో దట్స్ సంథింగ్. అదైతే ఉంది జూడియోలో. యూ క్యాన్ గెట్ గుడ్ స్టఫ్. అండ్ చెక్ షర్ట్ కూడా ఈ సమ్మర్కి అయితే ఏలింగ్ అనేది చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. ఫ్యాబ్రిక్ ఇస్ రియలీ గుడ్. 799కి నువ్వు కాలేజ్ కోసం అంటే June, Julyలో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఇది డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఒక వైట్ ట్యాంక్ టాప్ మీద ఇలాంటి చెక్ షర్ట్స్ డెఫినెట్లీ లేయర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. లెంత్ కొంచెం లాంగ్ ఉంది, మనం క్రాప్ చేయొచ్చు. డిఐవై వీడియోస్ చూస్తుండవచ్చు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే అక్కడ చెక్ చేయి. మనం డిఐవై వీడియోస్ కూడా చాలా అప్లోడ్ చేస్తాం. సో యూ కెన్ గో దేర్, చెక్ హౌ టు క్రాప్ షర్ట్స్. అది కూడా చూడొచ్చు నువ్వు అక్కడ. సో యూ విల్ గెట్ బెటర్ క్లారిటీ ఇంకా ఎట్లా స్టైల్ చేయొచ్చు అని. బాటమ్స్ కోసం నేను ఈ బ్లూ జీన్స్ తీసుకుందాం అనుకున్నా. నా సైజ్ యాక్చువల్లీ 28, కానీ ఇక్కడ 28 దొరకడం చాలా కష్టం. ఈ బ్లూ జీన్స్ అండ్ ఈ బ్లూ టీ షర్ట్ విల్ బి పేరింగ్. ఒక మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ సమ్మర్స్ కి చాలా బెస్ట్ ఇది. ఒక వైట్ స్నికర్స్ తోటి వేసుకున్నాం అనుకో, బెస్ట్ అవుట్ఫిట్ ఇది. లెట్స్ ట్రై దిస్ అండ్ సీ హౌ ఇట్ గోస్ అని. మన అవుట్ఫిట్ అయితే మనం సెలెక్ట్ చేసినట్టే ఉంది. 50-50 ఉన్నాయి ఇప్పుడు కూడా. ఐఎమ్ నాట్ షూర్ నేను తీసుకుంటానో లేదో అని. బట్ లెట్ మీ షో యూ. ఇక్కడ ర్యాంగ్లర్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న ర్యాంగ్లర్ టీ షర్ట్. జూడియోలో ఇది ఒకటి క్రేజీ అనిపిస్తుంది. ఏది ట్రెండింగ్ ఉన్నా, ఏది లేటెస్ట్ ఉన్నా నీకు అప్పుడు నెక్స్ట్ 1 మంత్లో, నీకు 1 మంత్ కూడా కాదు, 2 వీక్స్లో జూడియోలో వచ్చేస్తుంది. సో మాస్ ప్రొడక్షన్, క్విక్ ఫ్యాషన్, ఫాస్ట్ ఫ్యాషన్కి జూడియో ఇస్ వన్ ఆఫ్ ది కీస్. అండ్ వన్ థింగ్ విచ్ యాక్చువల్లీ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అండ్ ట్రాక్ ప్యాంట్స్ అవి. ఎందుకంటే దీని వేస్ట్ చాలా జల్దీ ఖరాబ్ అయిపోతాయి. నేనేం జూడియో హేటర్ కాదు, ఐ లైక్ జూడియో. నేను చాలా వేసుకుంటా జూడియోలో. బట్ ఈ ట్రాక్ ప్యాంట్స్ అయితే ఐ ప్రిఫర్లీ సే నో. ఎందుకంటే 700-800కి నీకు టెక్నో స్పోర్ట్స్ అని, ఇంకా అమెజాన్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి వేర్ యూ గెట్ గుడ్ ట్రాక్ ప్యాంట్. ఇది 700కి అయితే యాక్చువల్లీ వర్త్ కాదు. సంథింగ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వర్త్ హియర్ అంటే టీ షర్ట్స్, చెక్ షర్ట్స్, ఫ్యానల్ షర్ట్స్, రిసార్ట్ షర్ట్స్, ఇవన్నీ దిస్ ఆర్ ప్రిటీ గుడ్. అండ్ నేను స్ట్రైప్ షర్ట్స్ కూడా చాలా చూసిన. ఇప్పుడు ట్రెండింగ్ లో చాలా ఉన్న ఈ స్ట్రైప్ షర్ట్స్, ఓల్డ్ మనీ అవుట్ఫిట్స్ కి చాలా ట్రెండ్ అయ్యి స్ట్రైప్ షర్ట్స్. వీ హ్యావ్ 2 కలర్స్ ఇంట్లో, ఈ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్. నాకు 2 కలర్స్ చాలా బాగా నచ్చినాయి. బట్ ద ప్రాబ్లం అదే కదా, వాష్ చేసిన తర్వాత ఈ లుక్ ఉండదు మళ్ళీ దీంట్లో. అది ఒక్క రీజన్ కి నేను తీసుకుంటలే. షర్ట్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయాలంటే షర్ట్ ఎట్లా అంటే ఒక గుడ్ సైడ్ నుంచి వస్తుంది. ఎందుకంటే నువ్వు షర్ట్స్ ని పెళ్లిళ్ళకి వేసుకుంటావు, కాలేజ్కి వేసుకుంటావు, పార్టీస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటావు. సో ఇన్వెస్ట్ గుడ్ ఆన్ దాట్. అంటే మంచి మనీ పెట్టు, ఎందుకంటే లాంగ్ టర్మ్ లో వస్తుంది. ఇంకా నువ్వు ఇట్లాంటి స్ట్రైప్ షర్ట్ తీసుకున్నావు అనుకో, చాలా వర్సటైల్ అది. నువ్వు సమ్మర్లో వేసుకోవచ్చు, వింటర్లో వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. సో నువ్వు దాన్ని మంచి క్వాలిటీ కొన్నావు అనుకో, లాంగ్ టర్మ్ గా ఈజీగా వస్తుంది. అదే నువ్వు ఇట్లాంటి అంటే లోకల్ అని చెప్పలేను, కానీ
ఇట్లాంటి తక్కువ బ్రాండ్ క్వాలిటీ ఉన్నది కొన్నాం అనుకో 1 వాష్ 2 వాష్కి డెడ్ అయిపోతుంది. అది షర్ట్స్ ఏదైనా కొనేటప్పుడు ఇన్వెస్ట్ చేయి, కొంచెం 1500-2000 పెట్టి ఒక షర్ట్ మీద. కానీ H&M, Zara ఇక్కడ ప్రిఫర్ చేయి. ఇదే కాకుండా హోమ్ గ్రోన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇండియాలో, అది ట్రై చేయొచ్చు. సో పిటీ గుడ్, ఆ ప్రైస్ కి వాల్యూ ఫర్ మనీ. దీంట్లో నాకు ఇది ఒక గ్రాఫిక్ టీ షర్ట్ చాలా బాగా నచ్చింది, బాక్సీ ఫిట్ లో ఉంది, బ్యాక్ ప్రింట్ కూడా మరీ ఓవర్ లేదు, దిస్ ఇస్ ఆల్సో లుకింగ్ గుడ్. అండ్ అదే కాకుండా కొంచెం గ్రీన్ వాష్డ్ ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు, యూనిక్ గా ఉంది, మరి రెగ్యులర్ గా కాకుండా కొంచెం యూనిక్ గా ఉంది. విల్ ట్రై దిస్ ఆల్సో. ఇంకొకటి నచ్చింది నాకు చెప్పి, నేను మొన్న గణేష్ బ్రో వీడియో చూసినప్పుడు కూడా చెక్ డెట్ గణేష్ బ్రో కూడా చెప్పింది దీని గురించి. సో దిస్ ఇస్ సంథింగ్, ఇది కూడా నాకు అప్పుడు చూసినప్పుడే నాకు అనిపించింది ఒకసారి ట్రై చేయాలి అని. ఐ విల్ ట్రై ఈవెన్ దిస్. అండ్ 1 more గ్రాఫిక్ టీ షర్ట్ ఉంది. ఈ 4 గ్రాఫిక్ టీ షర్ట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. దీంట్లో రేటింగ్ ఇవ్వాలంటే బ్లూ ఇస్ నంబర్ 1. ఫిట్ చూద్దాం. గణేష్ బ్రోకి అయితే ఫిట్ నచ్చలేదు, బట్ లెట్స్ సీ ఫిట్ ఎట్లుందో అండ్ లెట్స్ ట్రై దెమ్ ఆన్. ఇది కూడా ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. దీని కలర్ చూడగానే నాకు ఫస్ట్ లుక్లోనే ఇంప్రెషన్ చాలా బాగా వచ్చింది. జస్ట్ లుక్ అట్ ద ఫ్యాబ్రిక్. సరే ఫ్యాబ్రిక్ చూడు, చాలా స్ట్రెచబుల్ ఉంది ఇది. అండ్ నేవీ బ్లూ షేడ్ లో నువ్వు డిన్నర్ డేట్స్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 799 కి నువ్వు డిన్నర్ డేట్ కి 10 on 10 ఇది పక్క ట్రై చేయదు. నేను ట్రై చేసి చూపిస్తాను నేను ఎట్లుంటుందో. పోలోస్ ట్రై చేస్తున్నా, గ్రాఫిక్ టీ షర్ట్ ట్రై చేస్తున్నా, షర్ట్స్ లో ఇది ఒకటి ట్రై చేస్తున్నా. విల్ ట్రై ఎవ్రీథింగ్ అట్ వన్స్. లో ఐఎమ్ ట్రైయింగ్ దిస్ వైట్ వన్ కూడా. ఈ వైట్ వన్ నాకు నచ్చింది. సో ఐల్ బి ట్రైయింగ్ 1 చెక్ షర్ట్ లేకపోతే ఈ డీటెయిల్. Just look at this detailing, man. Just look at this finish. You're getting it for 799 కి ఈ డీటెయిలింగ్. ఇలాంటి ప్రొడక్ట్స్ నువ్వు యాక్చువల్లీ ప్రిఫర్ చేయొచ్చు జూడియోలో, ఎందుకంటే దిస్ విల్ లాస్ట్ లాంగ్. నువ్వు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇట్స్ పిటీ గుడ్. అండ్ ఇది కూడా ఒకటి నాకు చాలా బాగా నచ్చింది, వైట్ కలర్ డీటెయిలింగ్ తో. దిస్ యాక్చువల్లీ లుక్స్ గుడ్. నువ్వు బయటకి ఎక్కడైనా అవుటింగ్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. దీని ప్రైస్ వచ్చేసి కూడా 699. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్ అని. అండ్ 1 more ప్రాబ్లమ్, చాలా మందికి జూడియో షాపింగ్ చేయాలంటే సిగ్గుపడతారు, ఎందుకంటే చాలా మంది దగ్గర సేమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సపోజ్ నువ్వు ఇట్లాంటి ప్రోడక్ట్ తీసుకున్నావు అనుకో, ఇది నా దగ్గర కూడా ఉండొచ్చు, ఇంకోటి వేసుకున్న దగ్గర కూడా ఉండొచ్చు, జూడియోలో ఉన్న వాళ్ళు అందరి దగ్గర ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్. చూడగానే అర్థమైపోతుంది జూడియో. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్లెయిన్ ప్రోడక్ట్స్కి వెళ్ళాలి. ఎట్లా అంటే దాని మీద డీటెయిలింగ్ ఎక్కువ ఉండొద్దు. ఇట్ షుడ్ బి వెరీ సింపుల్, ఇట్ షుడ్ బి వెరీ సటిల్. ఎట్లా అంటే ప్లెయిన్ ఉన్నాయి అనుకో, మోస్ట్లీ అనిపించదు జూడియో నుంచి కొన్నా అని. తెలియదు. సో దట్స్ థింగ్, యూ కెన్ ట్రై ఇట్ అవుట్. మోస్ట్లీ అర్థం కాదు, అది అర్థం కావాలన్నా ట్యాగ్ ఓపెన్ చేసి చూడాలి ఇది ఎక్కడికి కొనడానికి. సేమ్ ప్లెయిన్ బ్లాక్ ఉంటుంది, ఏ బ్రాండ్ అని అనుకోవచ్చు. సో ఇది ఒకటి స్మార్ట్ మూవ్ నువ్వు చేయొచ్చు. సపోజ్ నీకు ఆ ప్రాబ్లం ఉంటే జూడియో, లెట్స్ గో జూడియో. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ మనం ట్రై చేసింది, టైప్ షర్ట్ జాకెట్ లాంటిది. దిస్ హౌ ఇట్ ఫిట్స్. బాగానే ఉంది ఫిట్, నాకైతే ప్రాబ్లమ్ ఏం లేదు ఫిట్ తోటి. ఇట్స్ రియలీ గుడ్. కాలేజ్కి ఎక్కడైనా షాపింగ్ చేసేటప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ అవుట్. ద సెకండ్ షర్ట్, ఇది ఇంకా క్రేజీ అనిపిస్తుంది నాకు. జస్ట్ లుక్ అట్ ద ఫ్యాబ్రిక్. నేను చెప్పినట్టే డేట్స్ కి ఎక్కడైనా వేసుకొని వెళ్తున్నావు అంటే జస్ట్ లుక్స్ రియలీ గుడ్. చాలా ప్రీమియం ఉంది. అండ్ బట్ ద ఫిట్ చూడు ఎంత పర్ఫెక్ట్లీ ఫిట్ అవుతుందో. ఇది రెగ్యులర్ ఫిట్, మరి ఓవర్ సైజ్ కాదు, మరి స్ట్రైట్ ఫిట్ కాదు, పర్ఫెక్ట్లీ రెగ్యులర్ ఫిట్. బట్ దిస్ ఇస్ ఫిట్టింగ్ రియలీ గుడ్. అది యాక్చువల్లీ 10 on 10. ఈ షర్ట్ ఫిట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇది షర్ట్ లో కౌంట్ చేస్తే దిస్ ఇస్ ఆ థర్డ్ షర్ట్. జస్ట్ లుక్ అట్ దిస్ డీటెయిలింగ్, how it has. Just look at this. దీంట్లో ఉన్న డీటెయిలింగ్. బట్ దిస్ ఇస్ ఆల్సో రియలీ గుడ్. జస్ట్ లుక్ అట్ ద ఫిట్. మీకు నచ్చింది ఈ అవుట్ఫిట్, మీలో ఒక్కరికి రావచ్చేది. ఐ కెన్ థింక్ అబౌట్ ఇట్. నువ్వు ఓల్డ్ మనీ ఫ్యాన్ అంటే ఈ షర్ట్స్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. బ్లూ స్ట్రైప్ షర్ట్ చాలా అంటే చాలా ట్రెండ్లు ఉన్నాయి ఇప్పుడు. చాలా బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. నాకైతే ఇది 100% చాలా బాగా నచ్చింది. ఇది కూడా తీసుకొచ్చి నేను. దిస్ లుక్స్ గుడ్. ఈ నా బెల్ బాటమ్స్ తోటి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది మనం ట్రై చేసిన ఫస్ట్ జీన్స్. యాక్చువల్లీ గుడ్. కొంచెం లెంత్ లాంగ్ ఉంది, అది ఆల్టరేషన్ చేయించుకోవచ్చు టెన్షన్ లో. కానీ దిస్ ఇస్ గుడ్. కానీ ప్లెయిన్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ మనీ టైప్ షర్ట్ కదా. సో ఈ జీన్స్ అయితే చాలా బాగుంది. నాకు ఇది ఒకటే నచ్చింది యాక్చువల్లీ. నాకు ఎందుకంటే ప్లెయిన్ జీన్స్ దగ్గర చాలా అంటే చాలానే ఉన్నాయి. సో ఇంకా జీన్స్ క్వాలిటీ కూడా నాకు అంత నచ్చదు జూడియోలో, అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను జూడియో జీన్స్. మోస్ట్లీ జీన్స్ అంతా నాది H&M, Zara నుంచి ప్రిఫర్ చేస్తా. జూడియో క్వాలిటీ అంతా ఓకేష్ అనిపిస్తుంది. వాష్ తర్వాత టెరబుల్ అయిపోతుంది, జీన్స్ మొత్తం ఫేడ్ అయిపోతుంది. సో నేను ఎక్కువ జీన్స్ తీసుకున్నాను. ఇది తీసుకునే మెయిన్ రీజన్ ఎందుకంటే ఇది ఆల్రెడీ వాష్డ్ ఇది. సో ఆ కలర్ ఫేడింగ్ అయినా నీకు అది మంచి లుక్ ఇస్తుంది, ఫేడెడ్ లుక్ ఇస్తుంది. సో దట్స్ ద రీజన్ నేను తీసుకుంది. దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. బాటమ్స్ కి దిస్ ఇస్ గుడ్. ఇప్పుడు లెట్స్ ట్రై సమ్ గ్రాఫిక్ టీ షర్ట్స్. ఫస్ట్ గ్రాఫిక్ టీ షర్ట్, కలర్ వైజ్, ప్రింట్ వైజ్ ఇస్ రియలీ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. ఫిట్ ఇంకా కలర్ అయితే ఇచ్చి పడేసారు జూడియోలో. జస్ట్ లుక్ అట్ ద ఫిట్ మ్యాన్. స్మాల్ సైజ్ నేను వేసుకుంది, చాలా బాగుంది ఫిట్. లెట్స్ ట్రై సమ్ మోర్. సెకండ్ టీ షర్ట్, కలర్ సేమ్, బట్ ఫిట్ ఎందుకో నాకు కొంచెం తిరగొడుతుంది. లెంత్ చాలా లాంగ్ అయిపోయినట్టుంది కంపేర్ టు ద ఓల్డ్ వన్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఓకే. షోల్డర్స్ నెక్ కాడికి కూడా కొంచెం లూజ్ ఉంది ఇది కంపేర్ టు ద ఓల్డర్ వన్. ఏమో 50-50. దీని ప్రైస్ కూడా సేమ్ 399. తీసుకున్న టీ షర్ట్స్ అన్ని ప్రైస్ ఆల్మోస్ట్ 399 అంతే ఉన్నాయి. సో లెట్స్ సీ దీంట్లో మీకు ఏది రాబోతుందో అని. ఇక్కడ కూడా నాకు చాలా బాగా నచ్చింది. యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ అవుట్. కలర్ అండ్ వాష్ చాలా బాగుంది, కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది కంపేర్ టు రెగ్యులర్ టీ షర్ట్స్. ఇది కూడా అరౌండ్ 399. కలర్ కూడా ఎంత బాగుంది, లైట్ గ్రీన్. ఇది ఎల్లో లైట్ గ్రీన్. బ్లాక్ జీన్స్ తోటి వేసుకున్నా, ఇట్లా బ్లూ జీన్స్ తోటి వేసుకున్నా. ఇట్ లుక్స్ రియలీ గుడ్. ప్రింట్ లాంటిది ఉంది ఇక్కడ. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా తీసుకోవచ్చు. ఇందులో ఒకటి చూసి ఒకటి నచ్చుతుంది, ఏది వేసుకుంటే అది నచ్చుతుంది. ప్రింట్
ప్రింట్ అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీనిలో సైజ్ లేదు, యాక్చువల్లీ సైజ్ మీడియం. ఇట్ ఈస్ గుడ్. మీరు టీ షర్ట్స్ రెగ్యులర్ గా కాలేజ్ చేసుకుని రెగ్యులర్ టీ షర్ట్ తీసుకోవాలంటే దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకుని వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, బెటర్ ఉంటుంది. లేకపోతే వీడియోని సేవ్ చేసుకో అండ్ వీడియో ఎక్కడ దాకా చూస్తుంటే ఒక లైక్ చేసుకో వీడియోని. ఈ చిన్న పేజ్ గ్రో గానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ అన్నిటి సేమ్, 399 కి వర్త్ ఇట్. ఇది పోలో ట్రై చేయలేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ పోలో. దీనిలో కూడా సైజ్ లేదు. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, బ్రౌన్ షేడ్ లో. నువ్వు క్రీమ్ ప్యాంట్స్ లేదా బ్రౌన్ ప్యాంట్స్ తోటి వేస్తే దిస్ లుక్స్ రియలీ గుడ్. చాలా బాగుంది కదా. నువ్వు రెగ్యులర్ గా కాలేజ్ కి వేసుకో, లేకపోతే ఆఫీస్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. కింద ఒక మంచి జీన్స్ బ్రౌన్ లేదా బ్లాక్ జీన్స్ వేసుకొని యూ కెన్ రాక్ దిస్. దిస్ ఇస్ గుడ్. 500 కి పోదు, ఎందుకంటే దీని బటన్స్ లేవు. సో ఇట్ లుక్స్ గుడ్. ప్రీమియం, కొంచెం డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. డీటెయిలింగ్ ఇది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్టూడియోకి వెళ్ళి మీకు ఏ అవుట్ఫిట్ గివ్ అవేగా ఇవ్వబోతున్నానో చెక్ చేద్దాం. సో ఫైనల్లీ స్టూడియో నుంచి షాపింగ్ అయితే చేసినాం. 1500 పెట్టి మీకోసం ప్రోడక్ట్స్ తీసుకున్నా. నిజం చెప్తున్నా, నువ్వు కానీ కాలేజ్ కి లేదా క్యాజువల్ అవుటింగ్స్ కి అవుట్ఫిట్ చూసుకుంటే ఇది నీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అవుట్ఫిట్ గురించి చెప్పే ముందు ఒక చిన్న హెల్ప్. ఈ వీడియో నువ్వు ఇక్కడ దాకా చూస్తే ఒక వీడియోని ఇప్పుడే లైక్ చేసుకో అండ్ కమెంట్ సెక్షన్ లో నీకు ఈ ప్రోడక్ట్ ఎందుకు కావాలో క్లియర్ గా చెప్పు. విన్నర్స్ ని నెక్స్ట్ వీడియోలో పక్కా అనౌన్స్ చేస్తా. అండ్ నెక్స్ట్ 1500 కూడా H&M లో స్పెండ్ చేయాలా, థ్రిఫ్టింగ్ లో స్పెండ్ చేయాలా నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ కూడా నీకే దొరుకుతాయి. సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ ని ఇప్పుడే ప్రెస్ చేసుకొని పెట్టుకో. మిస్ అయితే నీ లాసే. సో ఇక్కడికి చాలు, డిస్కషన్ చాలా చేసినాం. ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదాం. నేను తీసుకుంది 2 ప్రొడక్ట్స్, ఒక టీ షర్ట్ అండ్ ఒక బ్లూ జీన్. చాలా వర్సిటైల్ పీసెస్, ఎవరి మీదకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ నిజం చెప్తున్నా, దీని ఫిట్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే మీకు టీ షర్ట్ చూపిస్తా. అండ్ దిస్ ఇస్ దట్ వన్ బ్యూటిఫుల్ టీ షర్ట్. నేను తీసుకుంది సైజ్ మీడియం. ప్రాబ్లమే లేదు, నీ సైజ్ ఏదున్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు దాని గురించి అస్సలు టెన్షన్ తీసుకోకు. బిల్ కూడా ఉంది, యూ కెన్ ఎక్స్చేంజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ స్టూడియో. ఫస్ట్ అయితే దీన్ని వేసుకొని చూపిస్తా. సో దిస్ ఇస్ హౌ ద టీ షర్ట్ ఫిట్. నా సైజ్ మీడియం. నిజం చెప్తున్నా, చాలా బాగా నచ్చింది నాకు. ఇదైతే కానీ మీకోసం నేను తీసుకుంది సైజ్ మీడియం, బట్ జస్ట్ లుక్ అట్ ద ఫిట్, వేరే లెవెల్. ఇదైతే పర్ఫెక్ట్ ఉంది కదా క్యాజువల్ అవుటింగ్స్ కి, కాలేజ్ కి ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు నువ్వు. ఇది బాటమ్స్, ఇది నాకు అరౌండ్ 399 కి వచ్చింది. నేను బాటమ్స్ కోసం ఈ బ్లూ కార్గోస్ తీసుకున్నా. పర్ఫెక్ట్లీ దీంతో మ్యాచ్ అయిపోతుంది. నీ సైజెస్ కాదంటే నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, టెన్షన్ లేదు. ఇది తీసుకుంది నేను సైజ్ 30. సో ఇది కూడా వేసుకొని చూపిస్తా. దీని ఫిట్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. ఇది ఒక కార్గో లాంటిది. నువ్వు వైట్ షర్ట్, బ్లూ టీ షర్ట్ ఇలాంటిది, లేదా వైట్ టీ షర్ట్, బ్లాక్ టీ షర్ట్ దేనితోటైనా ఈజీగా పేరప్ చేయొచ్చు. అదొక్క మెయిన్ రీజన్ కి తీసుకున్నా. అండ్ ఇంకో క్రేజీ పార్ట్ ఏంటంటే ఇది ఆల్రెడీ వాష్డ్ డెనిమ్. ఎందుకంటే దీనిలో లైట్ ఆ బ్లూ షేడ్ ఉంది కదా, ఇది ఆల్రెడీ ఆ వాష్డ్ ఫినిష్ ఇస్తుంది. సో ఇది ఫేడ్ అయినా బానే కనిపిస్తుంది. ఆ ఒక్క రీజన్ కి తీసుకున్నా. బ్లాక్ నేను అందుకే తీసుకోలేదు జూడియోలో, ఎందుకంటే జల్దీ ఫేడ్ అవుట్ అయిపోతుంది అండ్ ఆ లుక్ ఉండదు దానికి. అండ్ ఈ సిరీస్ లో ఇది ఫస్ట్ పార్ట్ జూడియోది. నెక్స్ట్ పార్ట్ నేను H&M ది లేదా థ్రిఫ్టింగ్ ది చేస్తా. ఇన్స్టాగ్రామ్ లో పోల్ పెడతా ఏది చేయాలో అని. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో చేయకపోతే కింద లింక్ ఇస్తా, పక్కా వెళ్ళి చెక్ చేయి. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ ప్రొడక్ట్స్ అండ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయి. రూల్స్ ఏం లేవు. నీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే డెఫినెట్లీ కమెంట్ చేయి. ఆ విన్నర్ నువ్వు కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ లో H&M కవర్ చేయాలా, థ్రిఫ్టింగ్ కవర్ చేయాలా, అది డెఫినెట్లీ కమెంట్ చేయి. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ అండ్ గ్రూమింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ ది ఫ్యాషన్ టోస్ట్.